కన్నుల వైద్యుడు పడతాను గిరిల ముసలుడు పడతాను మూతి పట్ల పొత్తలైన పోరాటం చేయాలి భర్తను మించిన భాగ్యం భార్యకి ఏమన్నా భార్యను మించిన భాగ్యం భర్తకి ఏమన్నది ఒట్టి బతికిన కాపురే మేలు అన్నారు పుల్లలు ఒట్టి బతికిన పురుషుడే మేలు అన్నారు చక్కగున్న భర్తను ఆనాటి ఆడలు అన్న భర్త వినంగానే పోయి కాలు కడుతున్నది కానీ ఈనాటి ఆడలు టీకాలు కూర్చున్న భర్త ఏ గంగన్నా నువ్వు తిట్టేది నువ్వు పట్టేవాడి అంటారు వాళ్ళు ఏంది అంటే ఏందిరా అంటారు ఒక పొడితే మీదకెళ్ళి దాటిపోతాను మరి అందుకే అన్నది ఒక సేవల సేవ ఏ సేవ గొప్పది ఒక భర్త ప్రాధ సేవే గొప్పదన్నారు నువ్వెంత అంటే ఆ సంసారం 4 ఉద్రకే నవల పాలైద్దాట భర్త మాట భార్య ఈనాడు భార్య మాట భర్త ఈనాడు సత్తికి పతి పతికి సత్తు అన్నారు సత్తులేనిది పత్తోడు పత్రిది అది పవనికి రాదు మాటలు కడితేనే ముచ్చట్లు చేతులు కడితేనే సప్పట్లు అన్నారు పొద్దంతా నా భర్త కత్తి ఏలి ఏలిస్తే నెత్తి నా భర్తకి ఎదురుగా నేను ఎలుసుకుంటూ పోతే నా భర్త మనసు ఎంత బాధపడుతుందో లేదు బిడ్డ ప్రేమలో పిల్లలు కాలు మీద పెట్టిందమ్మా వాయిస్ పడగడ ఆటో ఎక్కిన ఇక్కడ దిగిన పిల్ల అన్నం తిన్నాక ఎటుకోలేదా ఏ చెట్టులాగైనా ఏమిటి ఆడదానా రోగంలో పడిపోర పడితే ఊరికి పిండి ఇస్తే తన పిండికి ఏమన్నా రాత్రి పొట్టి చింతల పల్లి అతల కాడికి వెళ్ళలేవు నాయా అతి ముంగట్టే కూర్చున్నాడు నాయ కాయన ఏ పని కోరుకుంటారో వచ్చిన పిల్లలు కొండగట్టుగా అట్ల కోతి వాడు వీడు గుడ్ల కోతి చూస్తా సంగతి అది ఆయన గుట్ట నాలుగైతే తిరిగే కట్టలు పండు మొత్తం పోయి పొద్దుగాల వంగ మారాలి బాసిన పల్లె మన కట్ల అశోక్ మన పండి అశోక్ అన్న తీసుకొని పోతాడుగా అశోక్ నా పెళ్ళి మీద సంసారం మొత్తం అయింది బిడ్డ ఇంకెక్కడికి ఎందుకు కావాలి మన కప్ప ఇంటికి కావాలి మంచం ఇంటికి కావాలి మన కంచమే మంచి కనుక
తినకుండా ఉండేది ఉంటే నా తిరగడప్పుడు అంత పెడితే తింటాడు పెద్ద బిడ్డలు కచ్చిరేత మొత్తం చెక్కలు కావాలంటే 2 వరకు శనుకులు పడకపోతే గద్దె మీద కూర్చున్నాడు పేరేనా అశోక్ చేస్తే దీనికి చెక్కలు కావాలి అని చేస్తే దీనికి చెక్కలు కావాలి. ఆయన గడ్డబాధలు మస్తు బాధపడ్డారు కానీ సంసారం కావాలి ఇంత పెళ్ళ మాట్లాడా ఒక్కటే మొరక దక్కిందమ్మా దానిపై నీళ్లు పోయి దక్కలే ఆ 2 పిల్లలు నడవ దక్కింది అది ఉన్న కాడికైనా నీ పోతుకొచ్చి ఉన్నట్టు చల్లగా బదిలి శంకరించి పంగలే పెడితే 10 వరకు ఊరే ముక్కపోవాలి అది పంగలు పెడతాను మనలు వచ్చేసి అంతేనా మేడలు నా భార్య చిన్నమైందా ఎందుకు చూస్తాడు ఆయన చూస్తాడు పోలి ఇంకెంతరా అరే సిన్నమైన తిండి లేకరా వస్త్రం లేకరా సొమ్ములు లేకరా లేడీస్ కూడా పెళ్ళ సంసార తర్వాత మన కొత్త పల్లె మేరు పోజు అన్న కెరకారు అన్నకి కోరి మాత్రం సంవత్సరాలు అవుతుంది అయ్యా ఆయన కాడ నుంచి 60 రూపాయలకు అర్ధ సేరు కూడా అమ్మాయింది 20 రూపాయలకు ఒక అంబారాయి ఏ తాగినరా ఆటో కన్నా కుదురుతా మా చెల్లె ఎంత సల వేసుకొస్తాయి మా చెల్లె అది ఎన్నడో బాంటి పెద్దలు మురికి కళ్ళ పాలు సర్కారు డబ్బాయి పాత సొగల పాలు అన్నదే రాదు
రక్తం ఉరుకులాడి ఇంత రూపాయలు ఉన్నప్పుడు వాడిని కొట్టన్నా విందిరాన్న బ్రహ్మనాన్న ఇల్లు కట్టన్నా బంగ్లా కట్టన్నా అని వాడు ఇర్ర విగుతాడు. రక్తం ఉడిగి మంచాన వద్దనాడు. వాడు వయసునాడు ఎన్ని పాపాలు చేస్తాడు. కన్ని పాపాలు గప్పుడు గుర్తు కట్టాయి. భగవంతరాన్ని ఎందుకు కూర్చుంటాను ఈ భూమి మీద నాకు దొరుకుతలేదా అంటాడే. ఏ మానవునికైనా ఒంటి రక్తం ఇంత రూపాయలు ఎప్పుడు శాస్త్రం కాదనాదా. తిరుమంతే నడమాత్రం బంధు ఎవరు బంధు ఎవరి రూపాయలు ఎవరి సంపాదన. ఆడదిరమ ఎత్తుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అవి కనాలే కని సావాలి అని కనక కొట్టు రాదు కావద్దు అంటారు. గోడకు పునాది లేకపోతే గోడకు బలం తక్కువ. ఆడదానికి సంతానం లేకపోతే ధర్మం తక్కువ అన్నారు. నాల పండ్ల చెట్టు కిందికే 10 మంది వస్తారు. ముళ్ళ చెట్టు కిందికి ఎవరు ఓరునారా. ఏ ఆడవిల్లైనా ఏ వందనం కాడికి అయినా ఏ పంచలు అయినా పెళ్లికి అయినా పేరంటం కాడికి అయినా కానీ అవ్వ మంచేనా చెడే అని 2 ముచ్చట్లు అడిగి తర్వాత అవ్వ నీ గర్భాన నీకు కొడుకులేందరు నీకు బిడ్డలేందరు అంటారు. కానీ మూలకున్న ధనం అడిగే ఏ మూర్ఖుడు ఉండబోడు. చెట్టు కింద బతికే బుచ్చపోడైనా అనుకుంటాడు. నాకు ఎప్పుడం కావాలి ఇల్లు కావాలి రూపాయలు కావాలి అనుకోడు. నేను ఎట్లా అడుక్కొని తింటాను. నా పిల్లలు గట్లా అడుక్కొని తిందా మంచిదే. నేను కన్నా కొడుకులు కావాలి నేను కన్నా బిడ్డలు కావాలి. అయ్యో నేను కనిక భూమి మీద ఆటమంటే చూడు నా పేరు పక్కాది ఉండాలనుకుంటాడు. కానీ నేను కనీసం పన్నుని కావాలి కానీ కనక గొడ్డోని కావాలని ఎవరనుకోరు. బాబా అంటారు మనకు కొడుకురు లేక అందుకే అన్నారయ్యా సూతులగానేది ఎందుకు సుతరగానేది ముందు గతల కొరకు అన్నారు. నాల మనకు కొడుకులు లేకున్నా మనకొక్క బిడ్డ ఉంటే ఆడవిల్ల పుట్టినాడే అక్కడే అన్నారు. ఇక్కడ అని ఏ ఒక్కరని లేదు. ఎంత ఆత్మ కళ్ళ బిడ్డ అయినా ఒకరింటికి ఓగ తప్పది. ఒకరింటికి ఊరు చల్లగా తప్పవు. ఆడవిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు 8 ఏళ్ళల్లో ఆడిన ఆట కావాలి. 16 ఏళ్ళల్లో చదువుకున్న చదువు కావాలి. ఆడి వారికి 20 ఏళ్ళలో పెళ్లి కావాలి. 30 ఏళ్ళలో పిల్లలు కావాలి. 40 ఏళ్ళ వరకు సంపాదన కావాలి. 50 ఏళ్ళ వరకు కుప్పకు రావాలి. 60 ఏళ్ళ నాడు మనసుకు మనసాంతి వరకు కావాలి. ఏ ఆడవిళ్ళకైనా పెళ్లి కాక ముందు ఏదన్నా నిందట్టే సచ్చదాకా పోదు మనసు. అయ్యా మనకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను ఎత్తి ఏ రోజుల కన్నా ఎత్తి పెళ్లి చేస్తున్నాడు. 7 సాధన బిడ్డ సన్నానే బిడ్డ బతుకంగా రేపటి కాలు రెక్కడికి ఓ కన్ను కనబడి ఓ కన్ను కనబడక దంతాల్లో మొదలై మనం మంచాన పడ్డ ఏ తల్లిదండ్రే కానీ అయ్యో నన్ను ఏ కొడుకు మందరిస్తాడు ఏ కొడుకు బుక్కర అన్నం పెడుతుందా అని మంచాన పడ్డోళ్ళు 10 పిల్లల శాస్త్రం అవ కొడుకును మందలి అన్నాడు. కోడాలను బుక్కడు పోయెట్టన్నాడు. భగవంతా దూరాన ఉన్న బిడ్డల అది కత్తరే రేపే అత్తు నాకు పండే తెచ్చుదో పరమే తెచ్చుదో అని కొడుకులు మందవి అన్నాడు. కోడాలను బుక్కడు పోయెట్టన్నాడు. బిడ్డల అది కట్టే గా బిడ్డలకు కానమ్మ రాజానం ఉన్న బిడ్డలకు అవ మంచిగా ఏదో మంచిగా బిడ్డలు తెచ్చే ఈ పని పాడవాడ చేసుకుంటే ఎప్పటికుండా మా వెట్ట గండ్ల పడుతుంది మా ఎట్ట గండ్ల పడతాడా అని చేతుల పని చేతుల వదిలిపెట్టుకోని బిడ్డ ఇంత కలిగిన బుక్కడు పాలు పోసి పరవన్నం వండుకోని బిడ్డ రాంగ పండు పరమో కొనుక్కోని బిడ్డ మా అమ్మను చూస్తానని కళ్ళ బిడ్డ నీ కొడుకు మందరు ఇస్తారేడా అని ఆడోళ్ళ ప్రేమలు వేరు నాదా తన మీద చేసి
బిడ్డ తలకురుడు చదివి బిడ్డ కన్న బిడ్డు ఉండడాన్ని నిండి ఆగా వేసి బిడ్డ అవాకు దాన వల్ల పోసు బిడ్డు నాకు దాన వల్ల పోసు బిడ్డ నాలుగో తూరు ఉండి కన్న బిడ్డు అవ మీరు బాధపడకుండి నీ కొడుకులు కాదన్న నీ కోడళ్ళు కాదన్న నా ఇంటికి తీసుకుపోయి నిన్ను పుట్టల పురుగుల చూసుకుంటారని అవ అయ్యరాళ్ళకు తీర ఎత్తి బిడ్డ అవ్వ బట్టలు విండి అయ్య బట్టలు విండి 4 వద్దుల పాట గడుచుకొని ఓ అవ్వ నేను పోతానా మళ్ళా 10 రోజులకో 15 రోజులకో అవని వచ్చిపోతానని బిడ్డ ముందుకు 3 అడుగులు వేసి పోతా అంటే మా తాన ఉన్న తల్లిదండ్రి బిడ్డ ముఖం చూస్తారు ఓ బిడ్డ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు బిడ్డ ఇక నీకు రాను పని తీరదో బిడ్డ ఏ మానవుడైనా పుట్టంగానే గురికి లావుసు పోసుకొని గుంజ గట్టేసుకున్నోడు లేడు పట్టగట్టిన మానవుడు సరకానికి తంటగట్టలేదు రేపటి కల్లా ఈ ఊరు బొమ్మని ఆ కాడు రమ్మన్నాడు బిడ్డ దబ్రమా బాణం పోతే నువ్వు తేళ్ళల్లో ఉన్న తెలకల్లో ఉన్న ఒక్క పూట కట్టడు విడకాల నువ్వు రాకపోతే పండుగ ఎవరు బిడ్డ మాకు ఎత్తరు బిడ్డ ఒక్క పూట తినన్ను కట్టడి విడకాల దానం చేయంటే ఎక్కువ విరిగింది నువ్వు సాగు కోరుకుంటానవా సచ్చినోళ్ళు ఏమని కనబడతానులే ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ్వ ఉన్నంత సేపే రూపాయి బలం వాళ్ళు ఎవరొక్కరైనా ఆడోళ్ళ కాటాన బలం సచ్చినోళ్ళుగా తల్ల సావని అంటానవే అవ్వ ఈ ప్రపంచంలో అవ్వను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అయ్యను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అగో అటువంటి చూడు పిల్లలకు దూరమైన తల్లులు ఎందరో ఉన్నారు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు ఒక్కొక్క రోజు గడిచి ఈ ఆడికి 11 రోజులు గడిచిపోతానే ఇచ్చేనే వారిల్లలా తల్లి అల్లలా సుమమ్మ పానం పోగా కట్టుకున్న ఇల్లు కొన్న జాగ సంపాదించిన రూపాయలు అది కత్తినయా తన ప్రాణం పోగా ఏమి తీపురా అంటే కడుపు తీపే పెద్దదో అల్లది ప్రాణంగా ఒరి కొడగారా తండ్రి కొడుకో నీ చేతి బుక్కెడు దూరం అయితే కొడుకో నీ కళ్ళ కొడుకో నువ్వు అత్త తిరిగి వచ్చి అవ్వ తిన్నవారు నా మంచం గాడికి వచ్చి కొడక నన్ను తిన్నవా వారి అడుగుతావా కొడుక నీ నోటి మాటకు కొడుకు దూరం అయితే ఉన్నా కొడుకనే రాళ్ళు ఉన్నరా కొడుక తన ప్రారంభంగా కొడలా సమ్మవా